హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో. ఈరోజు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక మంచి రెసిపీని చూద్దాం. అదేనండి, అసలు కన్నా వడ్డీ ముద్ద అంటారు కదా, ఫిష్ జన కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫిష్ జన్లో మనకి విటమిన్ ఏ, డి కూడా ఉంటాయి. ఈ ఫిష్ జన్ తీసుకోవడం వల్ల మన కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు, అలాగే ఎముకల దృఢత్వాన్ని కూడా పెంచుకోవచ్చు. అదే కాకుండా రక్తహీన సమస్య నుంచి కూడా తప్పించుకోవచ్చు. ముందుగా మనం ఈ చేపగుడ్లను తీసుకొని ఒకసారి బాయిల్ చేసుకుని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 10 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కూడా తిప్పాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ టమాటో పీసెస్ని కూడా యాడ్ చేయండి. ఆయిల్ పైకి వచ్చే విధంగా బాగా ఫ్రై చేయండి. ఈ చేప జన మనం తరచూ తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుతాము. అలాగే మనం గుండె సంబంధిత వ్యాధులను కూడా తప్పించుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకుందాం. మనం డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్న చేప జన వేసి మొత్తం అంతా కలిసే విధంగా తిప్పండి. ఇది కొంచెం మనకి కొడుగుడు పరటులాగా కూడా ఉంటుంది. అలానే కొంచెం గసగసాలలాగా కూడా తగులుతాయి. కాసేపు మూత పెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి తిప్పండి. ఈ టైంకి మనకి పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. కొద్దిగా చింతపండు పులుసును కూడా 1 స్పూను వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల కండ్రగా అట్లా అనిపించినా కూడా అది తగ్గుతుంది. ఆ వగరదనం కూడా తగ్గి అంతా కూడా టేస్టీగా ఉంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ కారం, వేసి బాగా తిప్పండి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేయండి. కాస్త పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. ఇప్పుడంతా ఈవెన్గా కలిసే విధంగా మరొకసారి తిప్పండి. బాగా ఫ్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసి పైన లిడ్ పెట్టండి. అంతే, చాలా రుచికరంగా ఉండే చేపజన వేపుడు రెడీ. ఈ ఫిష్ ఎగ్ ఫ్రైని మనం మంత్కి ఒకసారి తీసుకున్నా కూడా మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ని ఇస్తుంది. అదే కాకుండా ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కనుక మనం ఆనియన్స్ని, టమాటోస్ని స్కిప్ చేసి వేయించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.